ప్రెజెంట్ ఇక్కడ వర్షాలు పడడంతో చాలా పచ్చగా అయితే ఉంది. ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు అంత గ్రీనరీతో లేదు. ఎందుకంటే ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఉన్న కొండ ప్రాంతాలన్నీ కూడా ఇలా ఎక్కువగా రాళ్ళతో, గుట్టల మెట్టలతో, ఎక్కువ పెద్ద పెద్ద చెట్లతో, ఇలాంటి కొన్ని ఒక పెద్ద పాయ లాంటి లోయలతో చూస్తున్నారు కదా. మనకి పై అంతా కూడా ఒక ఈ లొకేషన్ అంతా కూడా మనము ఒక 2 మలుపులు తిరిగామంటే ఇక్కడ ఈ 2 మలుపుల్లోనే మనకి ఈ లొకేషన్ అంతా కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే మనము ఇదంతా చూసేసిన తర్వాత అయితే ఇంకా ముందుకు వెళ్దాం. పైకి వెళ్ళామంటే అక్కడ మనకు ఒక చిన్న షెడ్ వేసి అక్కడ కూర్చోడానికి కొంచెం వీలుగా ఉండిద్ది. అక్కడ పైన కనిపిస్తుంది కదా, అక్కడ ఇదేంటంటే కింద నుండి ఒక 4 స్టెప్పులు పైకి వచ్చే టైంలో ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద బండరాళ్ళు, కొండ చర్యలు అయితే మనకి కింద పడేలా అయితే ఉంటాయి. జాగ్రత్తగా అయితే పైకి రావాలి. మెయిన్లీ ఏంటంటే వర్షాకాలం టైంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ కొండ చర్యలు మొత్తం అయితే చాలా లూజ్గా పెద్ద పెద్ద రాళ్ళతో అయితే ఉన్నాయి. మీలో కూడా ఎవరైనా ఈ కొండవీడి ఫోర్ట్కి పై వరకు రావాలంటే కింద నుండి సుమారుగా ఒక 15 టర్నింగ్లు అయితే ఉంటాయి. ఈ 15 టర్నింగ్లో ప్రెజెంట్ అయితే మనం ఇప్పుడు 5th టర్నింగ్లో అయితే ఉన్నాము. ఈ 5th టర్నింగ్ నుండి ఈ పైకి వెళ్ళామంటే ఈ పై వరకు చేరుకోవడానికి ఇంకా మనకు ఒక 8 టర్నింగ్స్ ఏమి ఉంటాయి. ఈ టోటల్ వచ్చేసి ఒక 15-16 ఉంటాయని అన్నారు కింద. మేము అక్కడ టికెట్ కౌంటర్లో అడిగితే చెప్పారు. టర్నింగ్ దగ్గర నాకు కొన్ని కోతులు కనిపించాయి. ఆ కోతులకి వాటర్ బాటిల్ అయితే నేనేమో ప్రెజెంట్ అయితే మనం ఎంట్రన్స్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్ డోర్. ఒకప్పుడు ఘాట్ రోడ్ వేసినప్పుడు కంకర వేశారు నడవడానికి, కానీ ఇప్పుడు అంతా గడ్డి బట్టి చిత్తుకు తయారైంది. టాయిలెట్స్ లాంటివి యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు ఒకవేళ కిందకి దిగినా కూడా దీనికి ఎంట్రన్స్ మార్గం అయితే ఇటు సైడ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి జెంట్స్, అటు సైడ్ లేడీస్ టాయిలెట్స్ అవుతున్నాయి. ఇక్కడ ఇలా బాగా లోపలికి వచ్చాక ఇక్కడ ప్రెజెంట్ ఈ ఫోర్ట్లో మనం ఈ అడవి లోపలికి వచ్చాక ఇక్కడ ఒక చిన్న భవన నిర్మాణం అయితే ఉంటుంది. ఈ భవన నిర్మాణం గడ్డి బట్టి అంతా చెట్టు చేమతో మొత్తం నిండిపోయింది. ఆ లోపల వెళ్ళి చూడటానికి కూడా అయితే అవకాశం లేదు. దీని వెనకైతే మనకు ఒక చిన్న లేక్ అయింది. ఆ లేక్ ఏంటంటే మనం ఇందాక చూసిన మ్యాప్ పాయింటింగ్లో ఉంది కదా, ఆ మ్యాప్ పాయింటింగ్లో ఉన్న లేక్ ఇది. ఈ కొండవీడి ప్రాంతంలోని ఈ కోటకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ లేక్లోని నీళ్ళంతా నీరు తాగడానికి కానీ, స్నానం చేయడానికి కానీ, ఏదన్నా ఉపయోగించుకోవడానికి ఈ లేకులో నీరు వాడుకునేవాళ్ళంట. ప్రజెంట్ అయితే ఇప్పుడు అంతగా వర్షాలు లేవు, కాబట్టి కొంచెం పడుతున్నాయి, కానీ అవి స్టాక్ అయ్యే అంత వర్షం అయితే లేదు. అందువల్ల ఈ లేక్ అంతా ఎండిపోయింది. ఇక్కడంతా కూడా ఎంత నీడగా ఉందంటే ఈ చెరువు పక్కన మీరు సాహసం చేసి లోపలికి రావాలి. కానీ ఈ చెరువు దిగి ఇటు కిందకి మనం అక్కడ కంకర్ వేసిన రోడ్డు చూసాం కదా, ఆ కంకర్ రోడ్ వేసిన రోడ్డు దగ్గర నుండి లోపలికి కానీ ధైర్యం చేసి కొంచెం ముందుకు కానీ వచ్చినట్టయితే ఇలాంటిది అద్భుతమైన ప్లేస్ ఉంటుంది. ఇది చూసారు కదా, ఇది ఎలుగుబంటి అనుకుంటా. ఎలుగుబంటి పొట్టబగలు కొట్టి డస్ట్బిన్ అయితే తయారు చేశారు. బాగుంది. ఇలా మనకి ఈ లేక్ చుట్టూ కూడా ఇలాంటి దారి ఫామ్ అయితే ఉండుద్ది.
మీరు అంతగా భయపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. కాబట్టి నెమల బురుజు పైన ఉన్నది. వెదుర్ల చెరువు అంటే ఇదే మన వెదురు బొంగులు అంటాం కదా, ఇది వెదుర్ల చెరువు. కానీ కొండ పైన ఉంది అంట, నాకు కూడా అంత క్లారిటీ అయితే లేదు. చూడండి, ఈ వెదుర్లతోనే పెట్టారు. ఇది కొండపైకి వెళ్ళడానికి రాళ్ళ మెట్ల మార్గము. ఈ రాళ్ళు కూడా అంత సాఫీగా లేవు. మన ఈ రౌండ్గా ఉండే రాళ్ళతో పైకి మెట్ల మార్గం అయితే రెడీ చేశారు. ఇదేంటంటే ఇప్పుడు ఇందాక ఆ మ్యాప్ పాయింటింగ్లో చూపించినట్టు బండపైన మనకు ఒక గోడ కనిపిస్తుంది కదా, ప్రహరీ గోడ. ఆ గోడకు వెళ్ళడానికి ఇలాగైతే వెళ్తారు ఈ మార్గంలో. ప్రజెంట్ అయితే నేనైతే అటు వెళ్ళడం లేదు. ఈ మెట్ల గుండ పైన ఏముందో అయితే నేను ఒకసారి చూస్తాను. ఇవి కనిపిస్తుంది కదా వెదుర్ల చెరువు అని, ఇది కొండ మీద వెదుర్ల చెరువు. ఈ చెరువు కూడా ఏంటంటే అదిగో అక్కడ రాళ్లతో చుట్టూ గోడ కట్టేసి ఇక్కడ వాటర్ అయితే స్టోర్ చేశారు. ఈ వాటర్ అంతా కూడా ఈ పైన నుండి కొండ ప్రాంతాల్లో ఈ పైన నుండి పడే వాటర్ అంతా కూడా ఇక్కడ స్టాక్ అయి ఉంటాయి. ఎక్కువైన వాటర్ మనం ఇందాక చెరువు చూసాం కదా, ఆ చెరువు లోపలికి అయితే వెళ్తాయి. అక్కడ ఉండే ప్రజలు ఆ చెరువుని యూజ్ చేసుకుంటారు. ఇదైతే స్టాక్ కోసం మాత్రమే పెట్టుకున్నారు ఇక్కడ. మీరు 2 చెరువులు చూశారు కదా. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో మనకి ఇది 3వ చెరువు. ఈ 3వ చెరువు కూడా ఇదేంటంటే కోట భాగానికి దగ్గరగా ఉంటుంది. అవి ఏంటంటే కొంచెం అడవి ప్రాంతంలో కొంచెం ఆ పక్క కొండ వైపు అయితే ఉంటాయి. ఇది మాత్రం కొంచెం దగ్గరగా అయితే ఉంటుంది. మసీదు కోట. వీడి కోటలో ఉన్న 2 మసీదులలో ఇది ఒకటి. గోల్కొండ కుతుబ్ షాహీల కాలంలో ఇది నిర్మించబడింది. శిథిలావస్థలో ఉంది 2వ మసీదు కోట ఇది. అసలు ఒక్కొక్క గోడ చూసారా ఎంత వెడల్పుగా ఉందో. సుమారు 4 అడుగుల గోడ ఇది. మొత్తం శిథిలావస్థ అయిపోయింది. 17-18వ శతాబ్దంలో కూడా ఈ ఇల్లు మనకు కాంక్రీట్ యూజ్ చేసి పైన సీలింగ్ కప్ అయితే వేశారు.
ఈ కొండని రాపెల్లింగ్ లేదా రాక్ క్లైంబింగ్ అంటారంట. చాలా పెద్దది ఇది. ఇప్పుడు నేను పైకి అయితే ట్రై చేస్తా ఎక్కడానికి. ఇక్కడ చూసారా రాయిలోంచి వాటర్ కారుతున్నాయి. ఫైనల్లీ ఎట్టకేలకు పైకి అయితే వచ్చేసాను. కొండ కూడా కాదు, ఇది పెద్ద గుహ లాంటిది. రాక్ ఫిల్లింగ్. ఓరే బాబు, చూసారా అసలు 2 కొండలు చీలిపోయి మధ్యలో ఎంత సన్నగా దారిందో. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పైన కొంచెం వాటర్ అయితే ఉంది. అంటే ఈ వచ్చే నీరంతా కూడా ఇక్కడ స్టాక్ అయింది. ఇది నిండిపోయిన తర్వాత కానీ దరిద్రమైన జబ్బులన్నీ ఇందులోనే ఉంటాయి. కొంచెం అటు వెళ్దాం. ఇక్కడ ట్రెక్కింగ్ కోసం అనుకుంటా ఈ స్కూల్ బిగిచ్చారు. బాపురే, చూసారుగా ఎంత పెద్ద బండరాయి కింద ఒక గుహలాగా ఎంత ఉందంటే ఖాళీ స్పేస్ అంత ఉంది. మరి చూసారుగా, పైగా ఈ రాళ్ళన్నీ కూడా మనకు చెక్కబడి తొలిచిన వాటిలాగా ఉన్నాయి.